Hey, namaste all. So myself Satrunath Kudligi. So in my last videos, like we have discussed about how to define happiness as well as what brings you happiness. Kada. So మనం త్రీ రీజన్స్ చూసాం లైక్ వాట్ బ్రింగ్స్ యూ హ్యాపీనెస్ అని చెప్పేసి. ఒకటి హౌ కెన్ వి ఫైండ్ హ్యాపీనెస్, ఓకే, రెండోది హౌ కెన్ వి క్రియేట్ అవర్ ఓన్ హ్యాపీనెస్, అండ్ మూడోది హౌ కెన్ వి చేంజ్ ద థింగ్స్ ఆర్ హౌ కెన్ వి చేంజ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అవర్ మైండ్ టు బి హ్యాపీ. సో ఈ సెషన్లో మనం నెక్స్ట్ టూ థింగ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, హౌ కెన్ వి క్రియేట్ హ్యాపీనెస్, యా హౌ కెన్ వి. సో హ్యాపీనెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రీజన్ ఫర్ హ్యాపీనెస్. ఎలా? బెస్ట్ ఎగ్జాంపుల్, ఓకే, మన టీమ్ సంభవ ఫౌండేషన్ తీసుకుందాం. సో మేము కానీ మా టీమ్ మెంబర్స్ కానీ లైక్ వీ గో టు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆర్ వీ గో టు లైక్ హోమ్లెస్ చైల్డ్ హోమ్స్. ఓకే, అక్కడ మేము ఏం చేస్తాం, వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ in playing with them. Okay, we enjoy spending time with them. Okay, which in turn it creates happiness in their lives as well as బై ప్రోడక్ట్గా మనం హ్యాపీగా ఉంటాం. ఓకే, లేదా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫిలిం హీరోస్ కానీ కమెడియన్స్ కానీ ఏం చేస్తారు, ఓకే, వాళ్ళు మనల్ని నవ్విస్తారు, ఇన్ టర్న్ లైక్ దే విల్ బీ హ్యాపీ. ఓకే, సో నేనేమంటా అంటే టు క్రియేట్ హ్యాపీనెస్ ఇన్ అదర్స్ లైఫ్స్, we don't have any harm in that, any harm in doing that at all. Okay, so practical example, if you spend some money or if you buy some gifts to other people na, it will create happiness, right? Okay, so rendo daniki veldam. Okay, how can we change the perspective to get happiness? Okay, practical examples తీసుకుంటే, so in our busy day we stuck in traffic. సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు లైక్ కార్లో వెళ్తున్నప్పుడు కానీ బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ, సో వీ థింక్ అబౌట్ ద ఆఫీస్. ఓకే, వీ వోంట్ బీ ఎట్ ప్రజెంట్, రైట్? సో వీ కెన్ టేక్ ఎ పాజ్ అండ్ వీ కెన్ ఎంజాయ్ సమ్ మ్యూజిక్ దేర్ రాదర్ దాన్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద ట్రాఫిక్ జామ్. ఓకే, ఆర్ వీ కెన్ హియర్ సమ్ పాడ్కాస్ట్ అండ్ ఆల్. లేదు, రెండోది తీసుకుందాం. మన మేనేజర్ తిట్టాడనో మనం చాలా పర్సనల్గా తీసేసుకొని చాలా బాధపడుతూ ఉంటాం. లైక్ ఇఫ్ వి చేంజ్ అవర్ పర్స్పెక్టివ్, లైక్ ఈగోని పక్కన పెట్టి, ఓకే, దెర్ ఇస్ సమ్ లెర్నింగ్ కర్వ్, దట్ ఈస్ ద రీజన్ లైక్ హీ ఆర్ షీ స్కోల్డెడ్ అస్ అని చెప్పేసి అనుకొని వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్ అండ్ వీ కెన్ ఇంప్రూవ్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఇలా మీరు ఎప్పుడైతే యువర్ మైండ్ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకుంటారో, అండ్ లేదా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, మనం ఓ ట్రిప్ ప్లాన్ చేసినాము, సడన్గా ఫుల్ వర్షం పడింది, ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. బాధ వేస్తుంది, కరెక్టే, కానీ వీ కెన్ టెల్ టు అవర్ మైండ్ దట్ ఓకే, ఫుల్ బిజీ డేస్, ఓకే, ఈరోజు మళ్ళీ ఇదో ట్రిప్, ఇది లేకుండా ప్రశాంతంగా ఓకే వీ కెన్ ఎంజాయ్ సంథింగ్ ఇన్ అవర్ హోమ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి వెన్ యూ టీచ్ యువర్ మైండ్ ఇన్ దట్ వే, ఇట్ విల్ బ్రింగ్ హ్యాపీనెస్ టు యువర్ లైఫ్స్. సో మనం ఇక్కడ మూడు థింగ్స్ డిస్కస్ చేసాం. ఒకటి హౌ కెన్ వి ఫైండ్ హ్యాపీనెస్ అని, హౌ కెన్ వి క్రియేట్ హ్యాపీనెస్ అని చెప్పేసి, మూడోది హౌ కెన్ వి చేంజ్ అవర్ పర్స్పెక్టివ్ టు బ్రింగ్ హ్యాపీనెస్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఓకే, సో మీరేం చేస్తారంటే మీరు మీరు ఎట్లా హ్యాపీనెస్ని ఫైండ్ చేస్తారో కామెంట్ చేయండి. ఓకే, ఐఎమ్ క్యూరియస్ టు సీ యువర్ ఆన్సర్స్ అండ్ దెన్ లెట్స్ లెర్న్ టుగెదర్, లెట్స్ గ్రో టుగెదర్. యా, హ్యాపీ వీకెండ్ టు యూ ఆల్. Sadgurunath signing off.